ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, తరువాత ప్రోగ్రామ్ వచ్చేసి హోలో రెక్టాంగులర్ స్టార్ ప్యాటర్న్. ఇంతకు ముందు మనం సాలిడ్ రెక్టాంగులర్ స్టార్ ప్యాటర్న్ చూసాం. ఇదేంటి అనుకోనంటే హోలో రెక్టాంగులర్ అంట. ఓకే, ఇదే విధంగా ఉంటుందంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 rows ఎంటర్ చేశారనుకోండి, ఈ విధంగా 3 rows ఉంటాయి. అండ్ అదే విధంగా 4 columns, ఈ విధంగా 4 columns ఉంటాయి. కానీ ఈ యొక్క మధ్యలో చూసారా, ఈ విధంగా హోలో ఉంటుంది అనమాట. సో మధ్యలో ఖాళీ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏమంటాము అనుకోనంటే హోలో రెక్టాంగులర్ స్టార్ ప్యాటర్న్ అంటాం అనమాట. ఓకే, ఈ యొక్క లాజిక్ గురించి డిస్కస్ చేసుకునే ముందు జస్ట్ ఒకసారి మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేసుకుందాం. ఓకేనా? సో సింపుల్గా ఏం చేస్తాను, ఫైల్ మీద క్లిక్ చేస్తాను, న్యూ మీద క్లిక్ చేస్తాను, తర్వాత ప్రాజెక్టు, ఆ తర్వాత ఎంటీ ప్రాజెక్టు, గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సింపుల్గా ప్రోగ్రామ్ 12. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఫినిష్. ఓకే, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ 12 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యింది. దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ యొక్క ఐకాన్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఫైల్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత C++ సోర్స్, తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు చూసుకుంటే 3 dots మీద క్లిక్ చేస్తాను, ప్రోగ్రామ్ 12. ఓకేనా? తర్వాత సేవ్, ఆ తర్వాత ఆల్ మీద క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రోగ్రామ్ 12లో సోర్సెస్లో ప్రోగ్రామ్ 12.c అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే సింపుల్గా యాస్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్. ఓకే, రిటర్న్ 0. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే లాజిక్ గురించి ఆలోచిద్దాం. ఓకే, సో ఇంతకు ముందు మనం చేసింది ఏంటి అనుకోనంటే సాలిడ్ రెక్టాంగిల్ అంటే ఏ విధంగా ఉండేది అది? ఇక్కడ మీరు చూసుకుంటే 3 rows 4 columns ఎంటర్ చేసాం కదా. సో 3 rows అనుకోనంటే ఏంటి, ఒక స్టార్ ఇక్కడ ఉంటుంది, ఇంకొక స్టార్ ఇక్కడ ఉంటుంది, అలానే ఇంకొక స్టార్ ఇక్కడ ఉంటుంది, ఇంకొక స్టార్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో 4 stars. ఓకే, ఇదొక స్టారు, ఇదొక స్టారు, ఇదొక స్టారు, అండ్ అదేవిధంగా ఇదొక స్టార్ అనుకుందాం. అలానే ఇదొక స్టారు, ఇదొక స్టారు, ఇదొక స్టారు, అండ్ ఇదొక స్టార్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే 3 rows ఉన్నాయి, అండ్ అదేవిధంగా 4 columns అంటే ఇక్కడ 4 stars అనుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ చివరల్లో ఏవైతే ఉన్నాయో వాటినే మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ మీరు చూసారా, ఈ చివరల్లో ఏవైతే ఉన్నాయో, అంతే కదా. సో ఈ చివరల్లో ఏవైతే ఉన్నాయో వాటినే ప్రింట్ చేయాలి. ఆ మధ్యలో ఉన్నటువంటి వాటన్నింటినీ ప్రింట్ చేయకుండా అక్కడ మనం వాటిని వదిలేయాలన్నమాట. వదిలేయడం అనుకోనంటే వాటికి మనం స్పేసెస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదొక స్పేస్ అనమాట. సో ఈ విధంగా స్పేస్ ఇవ్వాలి. ఓకే, ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే మనం ఈ చివరల్లో ఉన్నాము అని ఏ విధంగా తెలుసుకోవాలి, అంతే కదా. మనం ఈ చివరల్లో ఉన్నాము అని తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ స్టార్లు ప్రింట్ చేసి, ఒకవేళ ఈ చివరల్లో మనం లేము అనుకోండి, అక్కడ మనం స్పేసెస్ అనేవి పెట్టేస్తాం అనమాట. సింపుల్ లాజిక్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క పాత ప్రోగ్రామ్ చేసాం కదా, సాలిడ్ రెక్టాంగులర్ స్టార్ ప్యాటర్న్, ఒక్కసారి దాన్ని మనం ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేసి ఒక్కసారి అనలైజ్ చేద్దాం ఏ విధంగా చేయొచ్చు అనేది. ఓకే, సింపుల్గా ఏం చేద్దాం అనుకోనంటే ఇంట్ రోస్ తీసుకుందాం, ఇంట్ కాలమ్స్ తీసుకుందాం, యూజర్కి అడుగుదాం ఏమని, ఎంటర్ రోస్ అని చెప్పేసి. సో అప్పుడు యూజరు రోస్ ఎంటర్ చేస్తాడు. ఆ తర్వాత మనం ఏం చేద్దాము, scanf %d ampersand రోస్ అనమాట. సో ఇప్పుడు యూజర్ దగ్గర నుండి రోస్ తీసుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాం, యూజర్కి కాలమ్స్ అడుగుదాం. సరేనా? సో ఇప్పుడు మనం కాలమ్స్ అడుగుతున్నాం. తర్వాత scanf %d ampersand కాలమ్స్ అనమాట. సో ఇప్పుడు యూజర్ దగ్గర నుండి రోస్ కాలమ్స్ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంతకు ముందు సాలిడ్ రెక్టాంగిల్ సింపుల్గా ఇంట్ i = 1, i <r రోస్ i++. ఓకే, ఆ తర్వాత ఏం చేసాం, ఇంకొక ఫర్ లూప్ పెట్టేసుకొని j = 1, j <= ఓకే, j++. ఓకే, ఇది ఇంతకు ముందు ఆల్రెడీ చేసాం కాబట్టి నేను మీకు ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాను. ఓకే, తర్వాత దీన్ని మనం అనలైజ్ చేద్దాం. ఏం చేసాం అనుకోండి, సింపుల్గా ఈ విధంగా ఒక స్టార్ ఇచ్చేసాము. సో స్టార్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా దీనికి చివరిలో printf \n అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఎంటర్ రోస్ అంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 rows ఎంటర్ చేసాను అనుకుందాం. కాలమ్స్ అంటుంది కదా, 5 columns ఎంటర్ చేసాను అనుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్గా నాకు
5 రోస్ అనేవి వచ్చాయి అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే 5 కాలమ్స్ అనేవి వచ్చాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే ఈ మధ్యలో ఉన్నాయి చూసావా, వాటిని మనం వదిలేయాలి. వాటిని ప్రింట్ చేయకుండా సింపుల్గా వాటి బదులు ఒక స్పేస్ ఇచ్చేస్తాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అనుకుంటే అవి అక్కడ మనకి ఏమీ కనిపించదు అనమాట, ఎందుకంటే నేను స్పేస్ ఇచ్చేస్తాను కాబట్టి. అయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి, మనం ఈ చివరల్లో ఉన్నాము అని మనకి ఎలా తెలుస్తుంది అనేది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఈ స్టార్ ఎక్కడైతే ప్రింట్ అవుతుందో దాని యొక్క ఐజే వాల్యూస్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మనం స్టార్ని ప్రింట్ చేస్తున్నామో సింపుల్గా ఈ స్టార్ యొక్క ఐజే వాల్యూస్ అంటే ఈ వాల్యూ ఏంటి అనేది ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, మీరు రాయకండి, జస్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను అనమాట పర్సంటేజ్ డి. సో ఇక్కడ నేనేం చేస్తాను అనుకోండి ఐ వాల్యూ జస్ట్ స్పేస్ ఇచ్చేసి జే వాల్యూ ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, I, J అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, జస్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, 5 రోస్ ఎంటర్ చేశాను, 5 కాలమ్స్ ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ రో ఎప్పుడైతే ప్రింట్ అయ్యిందో అప్పుడు మన యొక్క ఐజే వాల్యూస్ 1 1. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోలో సెకండ్ స్టార్ మీరు చూసుకుంటే ఐ వాల్యూ 1, జే వాల్యూ 2. అలానే ఫస్ట్ రోలో థర్డ్ స్టార్ చూసుకుంటే ఐ వాల్యూ 1, జే వాల్యూ 3. ఇక్కడ మీరు అలా చూసుకుంటే ఫస్ట్ రోలో ఇది మనం యాక్చువల్గా ప్రింట్ చేయాలి కదా అవుట్పుట్లో. సో ఫస్ట్ రోలో మీరు చూసుకుంటే ఐ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 1 ఉంది. ఓకే, అలానే సెకండ్ రోలో మీరు చూసుకుంటే ఐ వాల్యూ అనేది ఇక్కడ మీరు చూడండి ఐ వాల్యూ అనేది 2 ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఐ వాల్యూ అనేది ప్రతి దగ్గర 2 ఉంది. థర్డ్ దాంట్లో ఐ వాల్యూ అనేది 3 ఉంది, తర్వాత 4 ఉంది, 5 ఉంది. ఓకే, మనకి ఈ మధ్యవి యాక్చువల్గా ప్రింట్ చేయాలని లేదు, అంతే కదా. ఓకే, అది కాసేపు పక్కన పెడితే ఈ చివరిది మనం ప్రింట్ చేయాలి కదా, అది ఒక్కసారి చూడండి. ఐ వాల్యూ అనేది ఎంత ఉంది, 5 ఉంది. ఓకే, ఐ వాల్యూ అనేది ప్రతి దగ్గర కూడా 5 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ చివర్వి మనం ఏ విధంగా ప్రింట్ చేయొచ్చు అనుకోనంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఐ వాల్యూ అనేది 1 లేదా ఐ వాల్యూ అనేది 5 అంటే ఏంటి, మ్యాక్సిమం రోస్ నెంబర్. ఓకే, మ్యాక్సిమం రోస్ నెంబర్. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కాలమ్స్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీరు చూసుకుంటే కాలమ్స్లో ఈ యొక్క చివర్లది మనం ప్రింట్ చేయాలి కదా. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే జే వాల్యూ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి జే వాల్యూ 1, జే వాల్యూ 1, జే వాల్యూ 1, జే వాల్యూ 1, జే వాల్యూ 1. అలానే ఈ చివరల్లో చూసుకోండి ప్రతి దగ్గర కూడా జే వాల్యూ 5 ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి జే వాల్యూ 5, జే వాల్యూ 5, జే వాల్యూ 5, జే వాల్యూ 5 అనమాట. ఇక్కడ మీరు చూడండి జే వాల్యూ 5 అనమాట. ఓకే, అయితే దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఎప్పుడైనా ఈ చివరలవి ఓకే ఈ చివరలవి మనం తెలుసుకోవాలి అనుకోనంటే ఎయితర్ ఐ వాల్యూ అనేది 1 అవుతుంది లేదా రోస్ యొక్క కౌంట్ అంటే రోస్ యొక్క మాక్సిమం కౌంట్ ఎంత 5. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ చివరలు ఎప్పుడు చూసుకున్నా కూడా ఐ వాల్యూ అనేది ఎయితర్ 1 లేదా 5 అవుతుంది. కావాలంటే చూసుకోండి, ఇక్కడ మీరు చూసుకుంటే 1 ఉంది, ఇక్కడ ప్రతి దగ్గర 1 ఉంది. అలానే ఈ చివరలు చూసుకోండి ఐ వాల్యూ అనేది 5 ఉంది, 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది అనమాట. సో కాబట్టి ఈ చివరిలో చూసుకుంటే ఎయితర్ ఐ వాల్యూ అనేది 1 లేదా ఐ వాల్యూ అనేది 5 ఉంటుంది. అలానే ఈ చివరలు చూసుకోండి ఇటుపక్క ఎయితర్ జే వాల్యూ అనేది 1, ఇక్కడ చూడండి ప్రతిసారి జే వాల్యూ అనేది 1, అలానే ఎయితర్ జే వాల్యూ అనేది ప్రతిసారి మనకి 5 ఉందన్నమాట. సో ఇది మన యొక్క లాజిక్. చూడండి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఐ వాల్యూ అనేది ఈ యొక్క పైది ఈ యొక్క కిందది ప్రింట్ చేయాలంటే మన యొక్క లాజిక్ ఎలా ఉంటుంది అనుకోనంటే ఐ వాల్యూ అనేది 1 అయి ఉండాలి. ఇక్కడ చూడండి ప్రతి దగ్గర ఐ వాల్యూ 1 కదా, అలా కాకుండా ఐ వాల్యూ అనేది మాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ అంటే 5 అయి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకుంటే సో ఈ విధంగా ఈ యొక్క పైది కిందది ప్రింట్ చేసేవచ్చు. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే జే వాల్యూ అనేది కాలమ్స్లో అంటే ఈ చివరిది జే వాల్యూ అనేది ఎయితర్ 1 అయి ఉండాలి లేదా మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ కౌంట్ అనమాట. అంటే మాక్సిమం కాలమ్స్ ఎన్ని 5 కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే 5 అయి ఉండాలి అనమాట. ఓకే, ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క స్టార్ని ఎప్పుడు ప్రింట్ చేస్తానంట, ఓకే వీటిని ఒకసారి తీసేస్తాను. ఈ యొక్క స్టార్ని ఎప్పుడు ప్రింట్ చేస్తానంట, ఒకవేళ ఐ యొక్క వాల్యూ అనేది 1 ఆర్ అంటే 1 లేదా ఐ యొక్క వాల్యూ అనేది ఏమవ్వాలి రోస్. ఓకే, రోస్లో మనకి 5 ఉంటుంది కదా. ఓకే, ఈ 2 కేసెస్లో నేను స్టార్ని ప్రింట్ చేస్తాను అనమాట. అంటే ఏంటనుకోనంటే ఈ చివరిలో ప్రింట్ అవుతుంది అలానే ఈ చివరిలో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా
ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టేసి ఇక్కడ నేను స్టార్ని ప్రింట్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే ఇలా కాని సమయంలో అంటే వేరే దగ్గరలో అప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఎల్స్ పెట్టేసి ప్రింట్ఎఫ్ జస్ట్ స్పేస్ ఇస్తాను అనమాట. ఓకే, జస్ట్ ఈ విధంగా స్పేస్ ఇస్తాను. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత కొంచెం కోడ్ రాయాలి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, 5 rows 5 columns. ఇక్కడ మీరు చూసారా పైది వచ్చేసింది, కిందది వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ చివరిది కావాలి, ఈ చివరిది కావాలి. సో ఈ చివరిది కావాలి, ఈ చివరిది కావాలంటే మీకు ఏం చెప్పాను ఇంతకు ముందు, ఇప్పుడు మనం ఐతో చెక్ చేసాం కదా, అలానే జే వాల్యూ చెక్ చేద్దాం అనమాట. ఆర్ జే అనేది 1 అయినా లేదా ఆర్ జే అనేది కాలమ్స్ అయినా అంతే కదా. ఎందుకనుకోనంటే కాలమ్స్లో మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి. ఓకే, కాలమ్స్ అయినా అప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే స్టార్, అదర్వైజ్ ఈ విధంగా స్పేస్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే ఓకే 5 rows 5 columns. ఇప్పుడు మీరు చూసుకుంటే పై వచ్చేసాయి. ఓకే, అలానే ఈ చివర కూడా వచ్చేసాయి అనమాట. సో ఫస్ట్ లాజిక్ ఎందుకోసం అనుకోనంటే పైది కింద దానికోసం, ఇది ఎందుకోసం అనుకోనంటే లెఫ్ట్ది రైట్ దానికోసం అనమాట. సింపుల్. మిగతా ప్లేసెస్లో మనం సింపుల్గా స్పేస్ పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, సింపుల్ లాజిక్. ఓకే, ఇది మీకు గుర్తుంది అంటే ఆటోమేటిక్గా మిగతాది మీకు అర్థమైపోతుంది అనమాట, అంతే కదా. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వేరే ఇన్పుట్ ఇచ్చేసి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఈసారి 10 rows ఇస్తాను అండ్ అదే విధంగా కాలమ్స్ ఒక 40 ఇస్తాను. ఓకే, చూసారా ఈ విధంగా వస్తుంది అనమాట. టోటల్గా 10 rows వచ్చాయి అండ్ అదే విధంగా మొత్తం కాలమ్స్ 40 వచ్చాయి అనమాట. చూసారా ఈ మధ్యలో ఏ విధంగా స్పేస్ వచ్చింది, ఇది ఏంటి అనుకోనంటే మనకి హోలో రెక్టాంగులర్ స్టార్ ప్యాటర్న్ అనమాట. ఓకే, హోలో రెక్టాంగులర్ స్టార్ ప్యాటర్న్.